మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి మన హిందువుల పైన దాడి చేసి పేరు అడిగి మరీ చంపారని కూడా చెప్పి, మతం అడిగి చంపారని చెప్పి కూడా అంటున్నారు. అసలు వాళ్ళు రావడానికి అసలు మన ఇండియాలోకి రావడానికి సైనికులు ఏం చేస్తున్నారు, అదంతా విఫలమైంది కాబట్టి ఇది రాజకీయంగా వాడుకుంటున్నారు అని చెప్పి కూడా ప్రతిపక్ష నేతలందరూ కూడా దాని గురించి చర్చలు పెడుతున్నారు. కావాలని చెప్పి మళ్ళీ సన్నిధి కోసం, సంత కోసం కూడా చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. దానికి మీరేం చెప్తారు? సిగ్గుపడాలి కాంగ్రెస్ పార్టీ. ఇంకెంతకాలం ఇటువంటి మోసపూరిత కుట్రపూరిత విధానాలను అవలంబిస్తారు? నేను చెప్తాను వినండి. ఈ దేశంలో అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చేటప్పుడు ఓకేనా, ఓకే, మొదట ప్రధానమంత్రిగా కావాల్సిన వ్యక్తి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. అవును. మోసం చేసి నెహ్రూ గారిని పెట్టారు. ఓకే, నెహ్రూ గారు ఎటువంటి డిసీజ్తో చనిపోయారు? దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ బాగా. ఓకే, తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు వారు కాగానే టష్కెన్ దగ్గర అగ్రిమెంట్ చేస్తూ పిలిపించి హత్య చేయబడ్డారు. ఈ రోజు వరకు కూడా బయటికి రాలేదు. అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారే అక్కడ ఉన్నటువంటి కేజీపీ, అంటే ఆ రోజు కోల్డ్ వార్ టైమ్స్ అన్నమాట. అంటే ఇవన్నీ చాలా జియో పాలిటిక్స్, చాలా మందికి తెలియదు. దయచేసి నేను క్లుప్తంగా చెప్తా, మీరు వినండి. జియో పాలిటిక్స్ లో ఏంటంటే కోల్డ్ వార్ టైంలో యుఎస్ఏ ఒకవైపు, యుఎస్ఎస్ఆర్ ఒకవైపు, దీనికి సపోర్ట్ చేసే కంట్రీలు ఒకవైపు, దీనికి సపోర్ట్ చేసే కంట్రీలు ఒకవైపు. మనము యుఎస్ఎస్ఆర్ వైపు ఉన్నాం బేసికలీ. అంటే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ యుఎస్ఎస్ఆర్ కి అంటే రష్యాకి దగ్గరగా ఉండే, అందుకే ఫైట్ లో కూడా రష్యా మనకి అక్కడ సపోర్ట్ వచ్చింది బేసికలీ. కానీ ఫలితంగా కేజీపీకి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ గా భారతదేశం మారింది. దాదాపు 300 మంది ఏజెంట్లు ఉండే. నేను చెప్తాను అఫీషియల్ డాక్యుమెంట్, కేసు పెట్టుకోమని కాంగ్రెస్ వాళ్ళని కావాలంటే. టష్కెన్ ఫైల్స్ అని ఒక మూవీ మీరు చూడండి కావాలంటే, డాక్యుమెంట్ ఉంటుంది అఫీషియల్ గా. ఒక కేజీపీ ఏజెంట్ ఇచ్చిన డాక్యుమెంట్ చాలా క్లియర్. సివిల్ వార్ వస్తుంది దాన్ని బయటకు రానియలే, అప్పుడు చాలా కట్ చేసి. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారికి డబ్బులు ముట్ట చెప్పారు, కిక్ బ్యాక్స్. అట్ ద సేమ్ టైం కొన్ని పేపర్స్ కి, మీడియా పేపర్ ని కొన్నారు. ఈ రోజు కూడా అంతే. ఎనీ ఏజెన్సీస్ ఇప్పుడు ఫ్రంట్ కనిపించేది అదే, వెనక కనిపించే. బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా పడిపోయింది? ఐఎస్ఐ అండ్ సిఏఏ కలిపి జాయింట్ ఆపరేషన్ లో పడిపోయింది. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు కూడా అంతే. అప్పుడు భారతదేశం పూర్తిగా కేజీపీ కంట్రోల్లో పెట్టేసి ఆ డబ్బుల్ని మరి ఆ విధంగా అదంతా లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉంటే కుదరదు కాబట్టి ఓకే, లాల్ బహదూర్ శాస్త్రి గారిని సైలెంట్ గా హత్య చేయించి, కనీసం బాడీ మీద ఘాట్లుంటే పోస్ట్ మార్టం కూడా చేయకుండా లాల్ బహదూర్ శాస్త్రి అంటే బ్రాహ్మిన్స్ అనుకోగలరు. ఈజ్ నాట్ ఏ బ్రాహ్మిన్. లాల్ బహదూర్ శాస్త్రి గారు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా తన పేరులోనే శ్రీవాత్సవ్ అనే ఒక పేరుని తీసేసి చిన్నప్పటి నుంచి. ఓకే, అటువంటి గొప్ప వ్యక్తి. ఈజ్ నాట్ ఏ బ్రాహ్మిన్. శాస్త్రి అంటే బ్రాహ్మిన్ పేరు అని కాదు. అటువంటి గొప్ప వ్యక్తిని హత్య చేయించి కనీసం పోస్ట్ మార్టం కూడా చేయించలేరు గవర్నమెంట్. నేతాజీ సుభాష్ చంద్రబోస్ హత్య పైన కూడా దాఖలాలు లేకుండా చేసి, ఇట్లా అనేక కుట్రలు చేసి కాంగ్రెస్ పార్టీ, ఇందిరాగాంధీ ప్రభుత్వము ఇలా దేశాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకొని నడిపించుకుంటూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కూడా వాళ్ళ క్లోజ్ సర్కిల్లో మొత్తం విదేశీ ఏజెంట్లే. ఈ రోజు వాళ్ళకి ఫండింగ్ లభించేదంతా విదేశీ ఏజెంట్ల నుంచే. ఎప్పుడు చూడండి మీరు రాహుల్ గాంధీ గారు ఏం చేస్తారు, షార్ట్ గా చెప్తున్నా మీకు. ఇంకో రోజు ఈ సబ్జెక్ట్ పైన మనం పెద్ద డిబేట్ పెట్టచ్చు, 3-4 గంటలైనా ఉడే. ఎప్పుడు చూసినా రాహుల్ గాంధీ గారు విదేశీ గడ్డ మీద యుఎస్ఏ, ఏ దేశాలైతే హ్యూమన్ రైట్స్ కోసం మాట్లాడుతున్నామంటూ చెప్తూ హ్యూమన్ రైట్స్ నే వైలేట్ చేస్తాయో. ప్రపంచంలో ఈ రోజు ఏ యుద్ధం జరిగినా ఆఫ్ఘనిస్తాన్ తో సహా, ఉక్రెయిన్ తో సహా, ఇది జస్ట్ బికాస్ ఆఫ్ యుఎస్ఏ అండ్ యుఎస్ఎస్ఆర్ ఫైటెడ్. ఈ కోల్డ్ వార్ ఫలితమే ఇది, గుర్తుపెట్టుకోండి. ఇటువంటి దేశాల్లో పోయి, ఇదే వెస్టర్న్ కంట్రీస్ కి పోయి, యుఎస్ బ్రిటన్ దగ్గర పోయి వాళ్ళ డెస్క్ లో కూర్చొని రాహుల్ గాంధీ గారు భారతదేశంలో ప్రజాస్వామ్యం అంతరించిపోయిందని మాట్లాడతాడు. భారతదేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని మాట్లాడతాడు. ఈ రోజు భారతదేశంలో వచ్చిన రైతుద్యమాల వెనుక, లేకపోతే మణిపూర్ వెనుక విదేశీ శక్తుల హస్తం లేదా? ఇది మన సీక్రెట్ సర్వీసెస్ తెలియదా? ఇది ఇంకో ఎవడో మాట్లాడాలి, ఎవరో తలకాయ మీద మెరకాయ లేనోడు పేపర్లో చూసి మాట్లాడేటోడు తప్ప, దీని వెనక ఎవరైనా చేతనైతే ఒక మంచి పోలీస్ ఆఫీసర్, ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ, ఒక ఎక్స్ రా ఏజెంట్ ని, ఒక ఎక్స్ ఐబీ ఆఫీసర్ ని వాళ్ళని పిలిచి తెలుసుకోమని చెప్పండి. పూర్తిగా విదేశీ శక్తులు డబ్బులు పెట్టి పంప్ చేసి డ్రైవ్ చేస్తున్నటువంటి ఈ వ్యవహారాల్లో వీళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ రాహుల్ గాంధీ ప్రతిసారి మాట్లాడుతూ, ఈరోజు పాకిస్తాన్ లో ఈరోజు పహల్గామ్ ఏం జరిగిందని చాలా క్లియర్ గా రెచ్చగొట్టే విధంగా ఇది చాలా ఆపరేషన్స్ అన్ని మెల్లగా వస్తాయి. ఈ రోజుకి ఈ రోజు జరగవు. ఈ ఆపరేషన్స్ లో నిజాలు బయటకు వస్తాయి. అటువైపు కాశ్మీర్ లో కావాలని రెచ్చగొట్టే విధంగా చేసి వెస్ట్ సైడ్ కూలబెట్టి, అంటే అయితే మన సిలిగురి దగ్గర ఏదన్నా డిస్టర్బెన్స్ అంటే ఇన్ఫిల్ట్రేషన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల అంచనా కూడా ఉంది. బేసికలీ ఇక్కడ కావాలని మతం పెట్టి చంపడం అంటే కదా పాకిస్తాన్ పిచ్చోడా? అరే ఇక్కడ ఏంగానే మోడీ ఊరుకోవడం తోముతో ఇండియా వార్ చేస్తుంది తెలియదా వాళ్ళకి?
వాళ్ళని చంపేస్తారని తెలియదా? వాళ్ళు ఎంత ప్లానింగ్ చేసుకుని ఉంటారు? వీళ్ళకి ఏ శక్తులు ఉంటాయి? ఎవరు లోకల్లో ఉన్నటువంటి అక్కడ ఉమరుల్లా అబ్దుల్లా గవర్నమెంట్ హస్తం లేదంటారా మీరు చెప్పండి? వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ లేదా? కాశ్మీర్ లోకల్ వ్యవస్థ ఫెయిల్యూర్, వాళ్ళ సహకారం లేకుండా అక్కడ కాశ్మీర్ ఉగ్రవాదం అన్ని రోజుల నుండి రెక్కి నిర్మించి ఆ స్పాట్ ని చేసుకున్నారా? ఇవన్నీ చాలా సీరియస్ గంభీరమైనటువంటి అంశాలు, చాలా మెల్లగా బయటకు వచ్చే అంశాలు. అక్కడ పుల్లబెట్టి, తల మీద పుల్లబెట్టి కాలు మీద కొట్టేటువంటి వ్యవహారం ఇదంతా కూడా. ఈ విధంగా భారతదేశంలో డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసే ప్రయత్నం. వాళ్ళు పాకిస్తాన్ ఏం చేయలేదు, ఫేక్ కరెన్సీ నోట్స్ నుంచి మొదలు పెట్టుకొని భారతదేశంలో ఎకనామిక్ దెబ్బతీయాలి, డ్రగ్స్. పాకిస్తాన్ లో, పంజాబ్ లో ప్రతి ఇంట్లో ఒక మిలిటరీ సైనికుడు తయారవుతున్నాడని చెప్పి పంజాబ్ లో ఫ్రీగా డ్రగ్స్ సరఫరా చేసి పూర్తిగా యూత్ అంతా డిస్ట్రాయ్ చేశారు. ఓకే, తెలుసా ఎంత భయంకరమైన విషయం? తెలుసు, దేశంలో ఎంతమంది తెలుసు చెప్పండి, దమ్ముంటే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళని దీని మీద మాట్లాడమని చేతనైతే మాట్లాడమని కాంగ్రెస్ వాళ్ళని. ఉర్తా పంజాబ్ దేని మీద వచ్చింది సినిమా? ఉర్తా పంజాబ్ దేని మీద వచ్చింది? కేవలము భారతదేశ సైనిక వ్యవస్థను దెబ్బతీయడం కోసం, పంజాబ్ రెజిమెంట్ ని దెబ్బతీయడం కోసం ఈ రోజు పంజాబ్ లో డ్రగ్స్ సరఫరా జరిగింది. విదేశీ శక్తులు సపోర్ట్ కాంగ్రెస్. ఈ దేశంలో కావాలని మతాల పేరు మీద చిచ్చు పెట్టి కొట్టుకునేటట్టు చేసేది. అంటే వీళ్ళకి అయోధ్య రామ మందిరం రావడానికి వీళ్ళకి నామోషి. ఎందుకు? రాముడి దేశంలో పుట్టిన మన ఆదర్శ పురుషుడు కాదా ఆయన? మన రాజు కాదా? మన ఆరాధ్య దైవం కాదా? రామ మందిర నిర్మాణానికి రావడానికి వీళ్ళకి వచ్చిన బాధ్యత. ముస్లింల కోసం భారతీయ జనతా పార్టీ నిలబడ్డది. ముస్లిం మహిళలకు రక్షణార్థం త్రిపుల్ తలాక్ చట్టాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ తెచ్చిందా? వర్క్ బోర్డ్ పేరుతోటి థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ అక్విజిషన్, వర్క్ బోర్డ్ పేరుతోటి అక్యూములేటెడ్ భూముల్లో వచ్చిన డబ్బులన్నీ కూడా కొంతమంది ముస్లింలకు ధనిక వర్గానికి మాత్రమే పోతున్నాయి, వాళ్లే లబ్ధి పొందుతున్నారు. ఇది పేద ముస్లింలకు చెందాలని చెప్పి వర్క్ బోర్డ్ చట్టాన్ని తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఇప్పుడు తెచ్చిందా? ఆర్టికల్ 32A అనుకుంటా, బహుశా సబ్జెక్ట్ కరెక్షన్. అంటే హిందువుల గురించి మాట్లాడే హక్కులు కూడా, ఎడ్యుకేషన్ పాలసీలో మాట్లాడే హక్కును కూడా తీసిపడేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. శాంతి చర్చలు ఎందుకు జరపాల్సి వచ్చింది మరి? శాంతి చర్చలు చెప్పినని ఎవరన్నారు? ఏది ప్రూఫ్ నాకు చెప్పండి. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కూల్కి పోవాలి, తెలివి ఏ శాంతి చర్చలు జరిగినాయి చెప్పండి. శాంతి చర్చలు నిజంగా జరిగితే మరి డీజీఎంఓ ఆఫ్ పాకిస్తాన్, డీజీఎంఓ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియాకి ఫోన్ ఎందుకు చేసిండు? ఎందుకు రిక్వెస్ట్ చేసిండు? బట్ ట్రంప్ ఇప్పుడు ఇండియా నా మాట వినలేదని ఎందుకు ఎగిరెగిరి పడుతున్నాడు? ఇవన్నీ తెలవాలి, వీళ్ళకి తెలియదు. ఇక్కడ జియో పాలిటిక్స్ ఇది చాలా వ్యాషన్ సబ్జెక్ట్. చదువుకున్నానికి ఏమర్థమవుతుంది? తలకాయలో ఏమర్థమవుతుంది? జియో పాలిటిక్స్. ఈ రోజు ప్రధానమంత్రి ట్రీడర్ అండ్ టొబాకో లాంటి ఇండియన్ ఆరిజిన్ కంట్రీస్, అంటే అవి కరేబియన్ లో ఉన్నా కూడా ఇండియన్ ఆరిజిన్ ఉన్న 40% ఇండియన్ ఆరిజిన్ ఉన్నటువంటి ఏరియా స్ట్రాటజిక్ గా అక్కడ పోయి అటువంటి దేశాలు, లేకపోతే నమీబియా లాంటి దేశాలు, అనేక దేశాలు తిరిగి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మనం స్ట్రెంథన్ చేయబట్టి ఈ రోజు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఫస్ట్ టైం బ్రిటన్ ప్రధాన న్యాయమూర్తిని పక్కన పడేసి మనం గెలిచినాం. దట్ ఈస్ నరేంద్ర మోడీ. ఈరోజు భారత్ సొంతంగా ఇండిజినస్ వెపన్స్ తోటి అటు చైనా, ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ముగ్గురు కలుపుకొని ఇండైరెక్ట్ గా వీళ్ళు యుఎస్ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఒక రకంగా అనుకుంటే వాళ్ళందరూ కలిసి ఉన్నా కూడా మన ఓన్ ఇండిజినస్ వెపన్స్ తోటి ఇక్కడ కూర్చొని బోర్డర్ లోంచి కూర్చొని అక్కడ కొట్టగలిగింది అంటే, అక్కడ డిస్ట్రాయ్ చేయగలిగింది అంటే ఎవరు గొప్పతనం? దట్ ఈస్ బికాస్ ఆఫ్ నరేంద్ర మోడీ. అవన్నీ వాళ్ళకి తెలియకపోతే మనం చేయగలిగింది ఏముంటుంది? చాలా వ్యాస్ సబ్జెక్టు. మీకు టైం కరెక్షన్, మీకు టైం ఉంటే మనం దీని మీద మాట్లాడే ఎంతసేపు అయినా చాలా డీపర్ గా నేను మాట్లాడగలను, నేను మాట్లాడతా. కాకపోతే మీకు ఎంత టైం ఇప్పుడు ఒక పాడ్కాస్ట్ లో మీరు ఇన్ని చూపించలేరు కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుంటే నేను చెప్తా 100% మాట్లాడతా. ఓవరాల్ గా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ పార్టీ, దేశ వ్యతిరేక పార్టీ. అక్షయ్ చిన్ చైనాకి పోవడం కారణం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో అనేక భూభాగాలు విదేశీ చైనా గానీ, బంగ్లాదేశ్ గానీ పోయినాయి అంటే దానికి కారణము పాకిస్తాన్ గాని పోయినంటే కాంగ్రెస్ పార్టీ. అలాంటి పక్కన భారత్ మే ఏక్ ఇంచ్ భూమి బి హమ్ నహీ దేంగే అంటూ ఛాతీ విరిచి దేశం మొత్తం మీద నిలబడ్డ మొగుడు, ఏకైక మగుడు నరేంద్ర మోడీ గారు. ఆయన భగవత్ సంకల్పంతో రాబట్టికే సార్ ఇంట్లో మీ పిల్లలు మీ మాటినారు సార్. ప్రపంచం నరేంద్ర మోడీ గారు కాలబడుతుంది. ఈ ప్రపంచంలో అనేక మంది దేశాధినేతలు కాలం మీద పడుతున్నారు. ఎంపీలు ఏ దేశం పోయినా భారతదేశ డ్రెస్ లో, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో నృత్య ప్రదర్శనలతో ఆయన కాళ్ళు భక్తు పట్టుకుంటున్నారు. ఎంపీలు దండం పెడుతున్నారు, మహానుభావుడిగా కొలుస్తున్నాడు. అవుతుందా? అయ్యే పనేనా? నీకు నాకు అయ్యే పనే సార్ ఒక సంకల్పం లేకపోతే. అన్ని కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక పార్టీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.